రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశము మరొక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ విజయాన్ని సాధించింది. ఇది కేవలం ఇంజనీరింగ్ విజయం మాత్రమే కాదు, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో విమానాలు ల్యాండింగ్ చేసేందుకు, టేకాఫ్ చేసేందుకు కావలసినటువంటి ఒక రన్వేను తయారు చేసింది. ముద్ అనే ప్రాంతం ఉంది. ఇది లడాఖ్ ప్రాంతంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని దేన్నైతే అంటారో, చైనా భారత్ మధ్య ఉన్నటువంటి అస్పష్టమైన విభజన రేఖ, ఆ విభజన రేఖ దగ్గర కేవలం 30 కిలోమీటర్ల దూరంలో న్యోమా అనే ప్రాంతంలో భారతదేశం ఒక అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ని ఏర్పాటు చేసింది. ALG అంటారు, అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్. అంటే శత్రువుకి అత్యంత సమీపంలో విమానాల్ని డిప్లాయ్ చేయవచ్చు, అక్కడి నుంచి టేకాఫ్ చేసి శత్రువు పైన దాడి చేసేటటువంటి వీలున్నటువంటి ALG ఇది. ఈ ALGని న్యోమా ALG అంటారు. 13,700 అడుగుల ఎత్తున 3 కిలోమీటర్ల కాంక్రీట్ రన్వేని, పక్కా రన్వేని, ఆల్ వెదర్ రన్వేని మన దేశం నిర్మాణం చేసింది. భవిష్యత్తులో మరో గల్వాన్ జరగకుండా ఏర్పాట్లు చేస్తోంది భారతదేశం. దానిలో భాగంగా ఈ న్యోమా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ యొక్క నిర్మాణం జరిగింది. తమాషా ఏంటంటే ఈ ప్రదేశంలో నిర్మాణం చాలా కష్టాలతో కూడుకుంది. ఎందుకంటే అక్కడ మామూలుగా చలికాలంలో -40 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది మామూలుగా. కాబట్టి నిర్మాణాలు ఏమన్నా చేపట్టాలంటే మనకి సంవత్సరంలో 4 నెలలు మాత్రమే సమయం ఉంటుంది. ఈ 4 నెలలు మాత్రమే సమయం ఉండగా, అంటే 12 నెలల్లో 4 నెలలు మాత్రమే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. అలాంటి చోట 400 మంది సిబ్బందిని తీసుకువెళ్ళి, దినసరి కూలీలను తీసుకువెళ్ళి, ఇంజనీర్లు, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇంజనీర్సు, సూపరింటెండెంట్స్, తర్వాత టెక్నీషియన్స్, వీళ్ళందరూ కలిసి ఈ ALGని నిర్మాణం చేశారు. వాస్తవానికి అంత ఎత్తున ఆ టెంపరేచర్లో ఊపిరి అందదు, ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మామూలుగానే లడ్డాఖ్కి మనం ఎవరన్నా వెళితే ముందు 1 రోజో 2 రోజులో మనము అక్లమటైజ్ కావాల్సి ఉంటుంది. రూమ్లోనే ఉండి మనకు సంబంధించినటువంటి ఆ లడాఖ్ వాతావరణానికి మనల్ని మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కానీ మనం బయటకు రాలేము. దీన్ని అక్లమటైజేషన్ అంటారు. అక్కడి వాతావరణానికి సానుకూలంగా తయారు కావడం. న్యోమా వంటి ప్రదేశంలో లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గరగా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరగా -40 డిగ్రీస్లో పనిచేసి దీన్ని నిర్మాణం చేయటం జరిగింది. ఇదొక అద్భుతం. తమాషా ఏంటంటే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ న్యోమా ALG ద్వారా ఈరోజు చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడ్డా మనము దీటైనటువంటి జవాబు చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉన్నాము. అక్కడ S-400 డిఫెన్స్ సిస్టమ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆకాష్ ప్రైమ్ 15,000 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలిగేటటువంటి ఆకాష్ ప్రైమ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం కూడా జరిగింది. రఫాల్స్, సుఖోయిస్, మిగ్స్, ఈ మూడిటిని అక్కడ డిప్లాయ్ చేయడానికి వీలుగా, టేకాఫ్ ల్యాండింగ్ చేయటము, అక్కడ ఉండడానికి వీలుగా, మోహరించడానికి వీలుగా అక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ -40 డిగ్రీస్ టెంపరేచర్లో అంత హై ఆల్టిట్యూడ్లో పనిచేసేందుకు ఇంజన్లో కావలసినటువంటి మార్పుల్ని కూడా చేయటం జరిగింది. కాబట్టి ఈ మొత్తం ప్రాంతంలో యుద్ధపరంగా సిద్ధతను పెంచే దిశగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు. ముఖ్యంగా ఎక్సర్సైజ్ దివ్యశక్తి అని భారతదేశం నిర్వహించింది. దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సెన్సర్ టు షూటర్ ఇంటెగ్రేషన్ చేసేటటువంటి, అంటే దూరం నుంచి శత్రువుకు సంబంధించినటువంటి మిసైల్ కానీ, విమానం కానీ, లేకపోతే డ్రోన్ కానీ వస్తున్నట్లయితే దానిని ముందస్తుగానే గుర్తించి షూటర్కు తెలియజేసి సెన్సర్ టు షూటర్ ఇంటెగ్రేషన్ చేసేటటువంటి ఆపరేషన్ ఎక్సర్సైజ్ దివ్యశక్తిని కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఇప్పటికీ మన భారతదేశము చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా
మొత్తం చైనాతో ఉన్నటువంటి ఎల్ఏసి కావచ్చును, అరుణాచల్లో ఉన్నటువంటి మెక్మహన్ లైన్ కావచ్చును, ఈ ప్రాంతం అంతట్లోనూ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ తయారు చేసింది. సియాచిన్ ఏదైతే ఉందో, సియాచిన్కి దిగువన, సియాచిన్కి అత్యంత దగ్గరలో దౌలత్ బేగ్ ఓల్డీ ఉంది. అక్కడ ఒక అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ ఉంది. ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సమయంలో దీని నిర్మాణం పూర్తయింది. వాస్తవానికి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ఆలోచన చేయటం జరిగింది. అంతకు ముందే మనకి సియాచిన్కి వెళ్ళే చోట థోయిస్ అంటారు, ట్రాన్సిట్ హాల్ట్ ఫార్ ఇండియన్ సోల్జర్స్ ఎన్ రూట్ సియాచిన్. సియాచిన్కి వెళ్ళేటటువంటి సైనికులు అక్కడ విమానం ఎక్కేందుకు వీలుగా అక్కడ థోయిస్ అనేటటువంటి ఒక అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ ఉంది. ఇవన్నీ కూడాను లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లోను, ఉత్తరాఖండ్లోను అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్ రక్షణ కోసము ఏకంగా పాసిఘాట్లో, మెచుకాలో, వాలాంగ్లో, అదేవిధంగా టూటింగ్లో, దీంతో పాటు విజయనగర్ అంటే ఇది బర్మా, చైనా, అదేవిధంగా భారత్, ఈ 3 దేశాల సరిహద్దులు కలిసే చోట ఉన్నటువంటి విజయనగర్లో కానీ అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి. వీటి వల్ల అటు మ్యాన్మార్లో కానీ ఇటు చైనాలో కానీ ఎటువంటి దుస్సాహసం, ఎటువంటి అవసరం వచ్చినా కూడాను, ఎటువంటి దుస్సాహసం చేసిన ప్రత్యర్థి ధీటైన జవాబిచ్చేందుకు ఈ అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ని తయారు చేయటం జరిగింది. ఆ రకంగా, ఒక రకంగా చెప్పాలన్నట్టయితే గల్వాన్ తరువాత భారత ప్రభుత్వం శరవేగంగా సరిహద్దు ప్రాంతాలన్నిట కూడాను ఈ కీలకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మాణం చేస్తూ వచ్చింది. 2020లో గల్వాన్ సంఘటన జరిగింది. గల్వాన్ సంఘటన జరిగి 5 సంవత్సరాలైనాయి. ఈ 5 సంవత్సరాల్లో ఇటువంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యుద్ధపరంగా, రవాణా పరంగా, కమ్యూనికేషన్ పరంగా అటు లద్దాఖ్ నుంచి ప్రారంభించి ఇటు అరుణాచల్ ప్రదేశ్ యొక్క కొన భాగంలో ఉన్నటువంటి ఈ లండింగ్, అదేవిధంగా తిరాప్, చాంగ్లాంగ్, ఈ ప్రాంతాల వరకు మొత్తము ఏదైతే సరిహద్దు ఉందో, ఈ సరిహద్దులో 60వ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. ఈ న్యోమా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ 60th ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కింద మనం తీసుకోవచ్చును. ఈ రకంగా భారతదేశము భవిష్యత్తులో చైనా గనక ఎలాంటి దుస్సాహసానికి ఒడికట్టినా 3వ కన్ను తెరిచి దాడి చేసేందుకు వీలుగా సన్నాహాలు చేస్తోంది. ఒక సమర శక్తిగా, ఒక అద్భుతమైనటువంటి రక్షణ వ్యూహంలో భాగంగా ఇవన్నిటినీ భారతదేశాన్ని ఎదిగించేందుకు, భారతదేశాన్ని రూపొందించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ న్యోమా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ని నిర్మాణం చేయడం జరుగుతోంది. ఇది ఇప్పటికే 95% ఆపరేషనలైజ్ అయింది. వీలైనంత త్వరలో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.